మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు ఇంట్లో స్త్రీలు నెలసరి అవుతారు. నెలసరి అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ మంత్లో దీపధూప నైవేద్యాలు భగవంతుడికి ఒక 5 రోజులు 6 రోజులు ఆపేస్తారు. ఎందుకంటే అది ఒక అపవిత్రం లాగా భావిస్తారనమాట. ఎప్పుడైనా ఇంట్లో దీపధూప నైవేద్యాలు ఎప్పుడు ఆపేస్తామంటే మన ఇంటి పేరోళ్ళు కానీ మనోళ్ళు కానీ ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ అయ్యేదాకా కర్మకాండ అయిపోయి అంటు తీరేదాకా మనం పూజ చేయము. అట్లాగా అప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా దీపధూప నైవేద్యాలు జరుగుతూ ఉండాలి. జరగలేదంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు అనేది ప్రవేశిస్తాయి, నెగిటివ్ అయిపోద్ది ఇల్లంతా కూడా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ రోజు చికెన్ తెచ్చుకుంటారు 365 రోజులు తినేవాళ్ళు ఉంటారు. మీరు అప్పుడు 365 రోజులు కూడా పూజ ఆపేయాలి. అది గొప్పది కాదు, అది ఇంకా అపవిత్రం. అది తినేసి ఆ జంతువును పొట్టలో పెట్టుకొని మనం స్నానం చేసి గుడికి వెళ్తాం, ఇంట్లో పూజ చేస్తాం. అది ఇంకా అపవిత్రం. ఇది పవిత్రమైంది. స్త్రీకి నెలసరి రావడం అనేది అది యొక్క భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనమాట. అట్లాగా అది అపవిత్రం కానీ ఇది పవిత్రమైంది అనమాట. స్త్రీ పూజ చేయకూడదు, టెంకాయ కొట్టకూడదు, గుడికి వెళ్ళకూడదు, కొండకి వెళ్ళకూడదు. ఆ యొక్క నెలసరి అంతా అయిపోయేదాకా 5 రోజులు. కానీ ఇంట్లో ఉన్న ఎవరైతే భర్త ఉన్నాడో ఆయన పూజ చేయాలి. ఎలా చేయాలంటే రోజు ఇల్లు చిమ్ముకొనిన తర్వాత మాఫింగ్ వేసుకోవాలి. వాటర్లో కొద్దిగా ఉప్పు, పసుపు, వీలైతే గోపంచకం వేసి మాఫింగ్ చేసుకోవాలి. రోజు మాఫింగ్ చేసుకొని ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. పూజ చేసుకోవడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది.